చూసారండి మా ఆవిడైతే ఆకులు తీసుకురావడానికి వాగు దాటాడనమాట. వస్తున్నాడు చూడండి. చూసారండి చూసారండి ఈ లొకేషన్లో అయితే మనం ఇప్పుడు చికెన్ కాల్చుకు తినబోతున్నాం అనమాట. ఒక రాయి వేసి రాయి దగ్గర కాల్చుకుని తినబోతున్నాం. చూసారు కదా ఎలా ఉంది లొకేషన్. అందరికీ హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు 9 ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే వీడియోలు చాలా రోజుల నుంచి రావలేదండి. కొన్ని ప్రాబ్లం అయితే వీడియోస్ చేయలేకపోయాం అనమాట. ఈరోజు అయితే మేము ఏంటంటే ఒక మంచి క్లైమేట్లోన ఒక మంచి ప్లేస్లో అయితే ఈరోజు చికెన్ తెచ్చామండి. చికెన్ తెచ్చి అది కాల్చుకొని తింటాం. అది ఏ విధంగా తింటాం అనేది ఏంటంటే మా ట్రైబల్స్లో ఈరోజు అయితే మేము ఆ చికెన్ని మేము రాయిదారు కాల్చుకొని అయితే ట్రై చేస్తాం అనమాట. కొత్త వారు చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఉన్నారు కదా మా వాళ్ళు అయితే ఇంతకుముందు వీడియోలో ఉంచారు, కార్తీక్ అలాగే మనోడు సంతోష్ అనమాట. మీ ముగ్గురు అయితే వీడియో చేయబోతుందండి. వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వారు చూస్తున్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చూసారండి లొకేషన్ చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇక్కడైతే మేము చికెన్ అనమాట, చికెన్ తీసిన వచ్చి బాయిలర్ తీసిన వచ్చాం ఒక 1/4 కిలో. అయితే మేము ఎలాగ చేస్తామన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తామండి. ఫ్రెండ్స్ చూసారు కండి, ఇప్పటిదాకా అయితే మబ్బు వేసుకుని ఉండింది అనమాట. మేము వచ్చాము, ఎండ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూసారు లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. ఇదైతే మా ఊరు దగ్గరలో అయితే పందుగుమ్మ అంటామండి. ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మేము ఇప్పుడు ఇది చేయబోతున్నాం అనమాట. ఈ రెసిపీ అనేది చేయబోతున్నాం. చూస్తారు కదా. చూసారండి మా ఊరు దగ్గర ఉందన్నమాట. రాయి ఉంటుంది అనమాట, మొత్తం అంతా సాఫ్ రాయి ఉంటుంది. చూసారు కదా, కాలు వచ్చినప్పుడైతే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఇక్కడైతే. ఫ్రెండ్స్ చూసారండి, ఈ కాలువలో అయితే ఈ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. చూసారు కదా, ఈ కాలువలు ఎక్కువగా మొలుస్తుంటాయండి. చూడండి ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్ చూసారండి, ఈ లొకేషన్ అయితే మేము ఇప్పుడు పొయ్యి పెట్టుకుంటున్నాను అనమాట. చూసారు కదా, మా వాడైతే పొలాలు చూస్తున్నాడు. అలాగే చూసారు కదా, డ్రింక్, వాటర్, అలాగే చికెన్. అలాగే చూసారు కండి, 3 రాళ్ళతో అయితే మేము పొయ్యిని వేసుకుంటున్నాం అనమాట. చూడండి, ఇప్పుడైతే మేము ఈ రాయి దగ్గర చేయబోతున్నాం అనమాట. ఒక పేనలాగా అనమాట. ఓకే, చూసాకంటే ఆ రాయి దగ్గర ఇప్పుడు శుభ్రం కడుక్కొని వస్తాడు మా వాడు రాయిని. యాక్చువల్గా అయితే మేము రాయి కడగకూడదు అనుకున్నాం, కాబట్టి దానికి ఒక మట్టి పట్టు ఉందన్నమాట. అలాగే వేసుకున్నాను. మళ్ళీ నానిపిన తర్వాత ఏంటంటే వీటి ఎక్కుతుంది కదా, కొద్దిగా పగులుద్ది అనమాట రాయి. కాకుండా ఏంటంటే మట్టి ఉంది, అందుకు కంపల్సరీ కడగాలి. చూసారు కదా, మా వైపు కడుగుతున్నాడు అనమాట. ఇది ఏరండి ఇప్పుడు తక్కువగా ఉంటుంది, కానీ
వర్షాకాల సీజన్ అయితే మొత్తం ఫుల్గా వస్తుంటుంది అన్నమాట కాలువ ఇది. చూసారు కదా, చాలా అద్భుతంగా ఉంది కదా వ్యూ. చూసారు కండి, మేమైతే రాయి అనమాట, పలసని రాయి అయితే తీసుకున్నామండి. సమ్మనం పెట్టు. ఫ్రెండ్స్, మేమైతే ఆ రాయి వేడెక్కులోపు అయితే మేము ఆకులను తెచ్చుకుంటామండి. తెచ్చుకుని అయితే చికెన్కి ఉప్పు కారం పట్టిస్తాం అనమాట. ఇప్పుడు చూసారు కదా లొకేషన్, చల్లని గాలి అయితే తీస్తుందండి. ఇక్కడ మొత్తం అంతా రాయి అనమాట. చూసారు కండి, మా ఆవిడైతే ఆకులు తీసుకురావడానికి వాగు దాటాడు అనమాట. వస్తున్నారు చూడండి. చూసారు కానీ ఇలాంటి లొకేషన్ అయితే ఇలాంటి పార్టీ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి లొకేషన్ అయితే. చూసారు కదా, మా విలేజ్లో అయితే ఇలాంటి ప్లేసులు ఇంకా మంచి మంచి ప్లేసులు అయితే ఉన్నాయండి. అవన్నీ మీకు చూపిస్తాం త్వరలోనే. నెక్స్ట్ వచ్చి వీడియోలో కంపల్సరీ చూపిస్తామండి. ఫ్రెండ్స్ చూసారు కండి, చికెన్ తెచ్చాం కదండి. ఈ చికెన్ అయితే కవర్లో తెచ్చాం కదా, కొట్టించుకొని వచ్చాం చికెన్. దీన్ని అయితే ఆకు ఏంటంటే ఇస్తర్ లెక్క కుడుతున్నాడు అనమాట మా వాడు. ఆ ఇస్తర్లో కుట్టిన దగ్గర అక్కడ మాంసం వేసి ఉప్పు కారం కలుపుకుంటా అనమాట. ఇప్పుడు చూస్తారు కండి, మేమైతే పావు కేజీ అర కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నామన్నమాట. బాయిలర్ చికెన్ చూసారు కదా, ఆకుదార వేసుకున్నాం. ఫ్రెండ్స్ చూసారండి, చికెన్ అయితే శుభ్రం చేసుకున్నాం అన్నమాట. శుభ్రం చేసుకుని అయితే ఉప్పు చల్ల, కారం చల్ల, ఫస్ట్ ఎక్కువ ఫ్రెండ్స్ చూసారండి, ఇది వేసుకున్నాం కదా. ఇప్పుడైతే కారం వేసుకున్నాండి, అలాగే సాల్ట్ వేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు సాల్ట్, నూనె ఇంకా నిమ్మకాయ కూరబద్ద, పైకి ఎక్కువ కిందకి కన్నది పడుతుంది. ఆయిల్ వేసి మొత్తం కలుపుకుంటున్నాం అండి. చూసారు కదా, కొద్ది సాల్ట్ ఇలా చల్లి పచ్చిమిర్చి ఎల్లు వేసి చూసారండి, కొద్దిగా ఆయిల్ అయితే మిగిలిపోయింది అనమాట. మిగిలిపోతే ఆ రాయి దగ్గర వేసుకున్నాం. అది ఒక్కో పీస్ ఇక్కడ రాయి పైన వేసుకుంటున్నాం అనమాట. దగ్గర పట్ట వేసి కాదు, అదే దగ్గర పట్టేప్పుడు అందుకే మొత్తం రాయంతో సర్దుకుంటున్నాడు చికెన్ని. ఇదైతే ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేసి బట్టి ఫస్ట్ స్టెప్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా కూడా తీసు
అంటించి ఫ్రెండ్స్ చూసారండి, ఇప్పుడైతే చికెన్ తిప్పుకుంటున్నాను అనమాట. చూసారు కదా, చాలా అద్భుతం. బ్రౌన్ కలర్లో ఒక కాలు ఉందన్నమాట. చూసారు కదా, చాలా యమ్మీగా అయితే ఉందన్నమాట. చూడండి, ఫ్రెండ్స్ చూసారండి, చీపురు పుల్లలు ఉంటాయండి, అవి తేడానికి అనమాట. ఎందుకంటే ఈ చికెన్ తీసింది మళ్ళీ ఇంకో దాంట్లో వేయాలి కాబట్టి ఆకులు మళ్ళీ ఇస్తర కింద కుడుతున్నాడు అనమాట. ఇప్పుడు చూసారండి, టీటో పెట్టి అంటామంట మేమైతే. ఇవి అయితే ఈ ప్లేస్లో ఎక్కడ గుడ్లు పెట్టేయండి, మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంకా అవి అరుస్తుంది అనమాట. ఫ్రెండ్స్ చూసారండి, ఇప్పుడు కాల్చిన మాంసం ఉంది కదండి, ఆ మాంసం మళ్ళీ తీసి ఒక ఆగితే రేయాలి కాబట్టి మా ఊడు మళ్ళీ ఇస్తర అయితే తయారు చేస్తున్నాడు అనమాట. ఇది పాలాకు, ఇందాక అదే మాకరా ఇప్పాకు. అది ఇందాక ఇస్తర చేసాడు కానీ అది ఇప్పాకుతో చేసాడు. ఇప్పుడైతే పాలాకు అంటారు కదా, పాలాకుతో అయితే ఇస్తర చేస్తున్నాడు అనమాట. చూస్తారు కదా, చూసారు కండి, మొత్తానికి అయితే మా వాడైతే ఇస్తారు కొడేసాడు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కండి, చికెన్ అయితే మొత్తానికి రోస్ట్ అయిపోయింది. చూసారు కదా, నమ్మది చూసానండి, కాలిపోయింది అనమాట చికెన్ అయితే. నేను తెచ్చింది బాయిలర్ మాసం కానీ మెత్తగా ఉంటుంది కాబట్టి తొందరగా కాలిపోద్దండి, రాయి దగ్గర కదా. చూసారు కంటే మొత్తానికి అయితే మా యొక్క చికెన్ రెడీ అయిపోయింది. రాయిదర్ కాల్చాం అనమాట. చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కండి మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ చూసాకండి, మేము వండుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూసారండి, మేము ఏంటంటే ఏం వండుకున్నా సరే ఇక్కడ మేము అడవిలో జీవిస్తుంటాం కాబట్టి అడవి రాజుల బావులకి అయితే పక్కన వేస్తాం అనమాట. చూస్తారు కదా, ఏంటంటే ఎక్కడొకటి పెట్టేయాలండి, దూరంగా పెట్టాలన్నమాట. మా వాడైతే ఆ చెట్టు పక్కన పెడుతున్నాడు. చూస్తారు కదా, అడవి రాజుల బావులు మేము నమ్ముకొని జీవిస్తుంటాం కాబట్టి మా ట్రైబల్స్ ఏంటంటే అయితే ఇప్పుడు కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ తింటాం అనమాట. ఇప్పుడు మేమైతే వచ్చామనండి, ముగ్గురం వచ్చాము. ఒక డ్రింక్ తెచ్చుకున్నమాట, హాఫ్ లీటర్ బాటిల్, అది లీటర్ బాటిల్ తెచ్చుకున్నమాట. చూసారు కదా, మా వాడికి సీ కాలింది. ఫ్రెండ్స్ ఇక్కడ మాకు కూర్చోడానికి అంత బాగుంది కానీ ఎండ గుమరెండ కాస్తుంది అనమాట. అందువల్ల అయితే మాకు ప్లేస్ లేక ఇక్కడైతే ఈ ప్లేస్లో అయితే అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మేము చిన్న ప్లేస్లోనే ఇప్పుడు మొత్తం అంతా ఎండ తగులుతుంది అనమాట, గుమరెండు ఉంది. అందుకే అయితే
ఇక్కడ ఈ ప్లేస్లో అయితే అడ్జస్ట్ అయిపోయాం. ఎలా ఉంది కార్తిక్? సూపర్ ఉంది బాయ్. ఏరా సంతోష్ సూపర్. చూస్తారండి, చాలా చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, మాకైతే చెమటలు పడేసాయి అనమాట. ఇంకా మాకైతే ఎండ తగులుతుంది అనమాట, గుబరెండలా ఉందన్నమాట. చూస్తారు కదా, అంతే లైట్ ఎండ అనమాట. చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నామండి. ఓకేనా.